మీరు వింటున్నారు సావి మూవీ రివ్యూ. ఈరోజు నేను రివ్యూ చేసే సిరీస్ పేరు లాస్ట్. ఇది టీవీ సిరీస్. విడుదలైన తేదీ మే 2005 నుంచి మే 2010 వరకు, అంటే 6 సంవత్సరాలు. తారాగణం వచ్చేసి నవీన్ ఆండ్రూస్, మాథ్యూ ఫాక్స్, ఇవాంజెలిన్ లిలీ, జాష్ హాలవే తదితరులు. లాస్ట్ టీవీ సిరీస్ ఒక సృజనాత్మకమైన కాన్సెప్ట్. మొత్తం సూపర్ న్యాచురల్ ఫిక్షన్ అడ్వెంచర్. 10-12 మంది మెయిన్ క్యారెక్టర్స్తో 6 సీజన్లతో 121 ఎపిసోడ్స్తో 6 సంవత్సరాలుగా ప్రేక్షకుల్ని టీవీ స్క్రీన్స్కి కట్టిపడేసిన అత్యద్భుత సిరీస్ లాస్ట్. కథ టూకీగా చెప్పాలంటే, సిడ్నీ నుంచి లాస్ ఏంజలీస్ వెళ్ళే జెట్ ఎయిర్లైనర్ ఒక మిస్టీరియస్ ఐలాండ్లో క్రాష్ అవుతుంది. సర్వైవింగ్ ప్యాసింజర్స్ ఎవరో వచ్చి తమని కాపాడుతారని ఆశిస్తూ ఈ లోపల తమని తాము కాపాడుకోవడానికి ఏం చేస్తారు, ఎలాంటి ఆపదల్ని ఎదుర్కొని తప్పించుకుంటారు చూడాలంటే రియాలిటీకి దగ్గరగా చాలా బాగా చూపించారు. కథని ఆసక్తి పరచడానికి ఆ మిస్టీరియస్ ఐలాండ్లో ది అదర్స్ అనే వేరే జాతి వాళ్ళు ఉన్నారని, వాళ్ళు విచక్షణారహితులని, ఈ ప్యాసింజర్స్ వాళ్ళ నుంచి తమని తాము ఎలా కాపాడుకుంటారో చూపిస్తారు. దైవిక శక్తి అంచనాలకు అతీతమైంది. మరి ఆ ఐలాండ్లో జరుగుతున్న విషయాలు మరీ ఆసక్తికరంగా ఉంటాయి. నడవలేని ఒక ప్యాసింజర్కి కాళ్ళు సరైపోతాయి. చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చేసుకుంటూ పోతుంటాడు. ఇక ఏనాడు కలుసుకోని అపరిచితులు ఒక్కటై కలిసిమెలిసి జీవిస్తుంటారు. ఇందులో కొందరు ప్రేమలో పడతారు, కొందరు స్వార్థంతో చనిపోయిన వాళ్ళ సామాన్లన్నీ దోచేసుకుంటారు. డాక్టర్ అయిన ఒక ప్యాసింజర్ వీళ్ళందరినీ ఒక లీడర్ లాగా ముందుకు నడిపిస్తూ పోతుంటాడు. కొందరు వేటకళ్ళి జంతువుల్ని చంపి ఆహారం తీసుకొస్తారు. ఇంకొంతమంది టెంపరీగా టెన్స్, వాటర్ ఏర్పాటు చేస్తారు. బ్రతికున్న మెయిన్ క్యారెక్టర్స్లో వీళ్ళందరి జీవితాల్లో ఒకే ఒక్కటి ముడిపడి ఉంది. అందరూ తప్పు చేసిన వాళ్లే, అందరూ ఒంటరి వాళ్లే. వీళ్ళ జీవితాల్లో తన వాళ్లే మోసం చేశారు. ఏదో తెలియని ఒంటరితనం. మరి వీళ్ళనే ఎంచుకొని ఈ ఐలాండ్లో ఏం చేయడానికి పురమాయించారు? ఎవరు పురమాయించారు? ఈ ఐలాండ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ కథ ఏంటి? ఆ ఐలాండ్లో అసలు అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ ఐలాండ్ ఎందుకు మిగతా లోకానికి మ్యాప్లో కనిపించదు? ఇంతకీ ఈ ప్యాసింజర్స్ అందరూ ఫైనల్గా కాపాడబడ్డారా లేదా తెలుసుకోవాలంటే ఈ టీవీ సిరీస్ తప్పక చూడాల్సిందే. ఇక నా రేటింగ్ వచ్చేసి 5/5 స్టార్స్. వీలు చూసుకొని వీలు చేసుకొని మరీ చూడాల్సిన సిరీస్. క్లైమాక్స్ ఒక్కటి బాగా తీసుంటే బాగుండేది, బట్ అంతకంటే ఎక్కువగా నేను చెప్పను, స్పాయిలర్ అయిపోతుంది కదా. అందుకే మీరు చూడాల్సిందే. క్రియేటివిటీకి కొలమానం లేదు, మనిషి మెదడుకి అడ్డు లేదు. ఈ టీవీ సిరీస్ చూసిన తర్వాత మీరు తప్పకుండా మానవుడి మేధకి దాసోహం అంటారు. ఇక ఆలస్యం ఎందుకు, గెట్ స్టార్టెడ్. హ్యాపీ వాచింగ్. ఇక ఇంకోసారి మరో రివ్యూతో మీ ముందుకు వస్తాను. వింటూనే ఉండండి సావి మూవీ రివ్యూ. Mind Media, the voice of India.